రాకముందే కుప్పంలో రాజకీయ ప్రచారాలు వేడెక్కాయి. ప్రచారంలో టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. కొత్తపేట వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 14, 15, 16 వార్డులలో ప్రచారం ప్రారంభించారు. కుప్పం అభివృద్ధి గురించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ నేతలు ప్రజలకు వివరించారు. ఫోటోలు తీసుకోవడం ఉండప్ప పిలుచుకొచ్చి వెళ్తే సార్ సీసీ రోడ్ లేదు ఇట్లా బాగా రావాలి సార్ ఈ గుట్లోకి ఏమి సార్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఓటు వేసి ఆశీర్వదిస్తే పాటలమ్మ సాక్షిగా రుణం తీర్చుకుంటానన్నారు టీడీపీ రాయచోటి అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజలు పడిన కష్టాలు వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గత 40 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలోని పాటలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ ఆశీర్వాదంతో మండపల్లి దంపతులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున భేదాభిప్రాయాలు పక్కన పెట్టి టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా గ్రామ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు. తప్పకుండా ఈ 45 రోజులు వాళ్ళు నన్ను ఆ భగవంతుని ఆశీస్సులతో పాలేటమ్మ గారి కృపతో నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా. మనం గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని పోవాలి. దానికి ఒకటే లక్ష్యం, ప్రచారం అంటే మనం ప్రభుత్వం రేపు 5 సంవత్సరాలు చేపట్టబోయే కార్యక్రమాలు, అలాగే గత ప్రభుత్వం ప్రజలపై చూపించిన కక్షలను, కార్పణ్యాలను మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేం కార్యకర్తలు, అలాగే అభిమానులందరూ ముందుకు రావాలి. ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు, తెలుగుదేశం